మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించేందుకు సూపర్ 6లో భాగంగా కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. ఆగస్టు 15వ తేదీ నుంచి మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. శ్రీశక్తి అంటూ పథకానికి నామకరణం చేసింది. ప్రస్తుతం ఉన్న బస్సుల పరిస్థితి పరిశీలిస్తే అనేక సవాళ్లు ఎదుర్కోక తప్పదని నిపుణులు భావిస్తున్నారు. ఈ క్రమంలో ప్రజలు పలు రకాలుగా చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా ఆటో డ్రైవర్లు మాత్రం ఫ్రీ బస్సు ప్రయాణంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇక పథకం అమలయ్యాక ఏం జరుగుతుందో మరి. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో సుమారు 385 బస్సులున్నాయి. రోజుకు సగటున 1.45 లక్షల కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తున్నాయి. జిల్లాలో ఉచిత కేటగిరీ బస్సులు మొత్తం 245 ఉన్నాయి. ఏసీ, నాన్ స్టాప్ వంటి బస్సులు మామూలుగానే టికెట్లు కొనుక్కోవాలి. ప్రభుత్వం ప్రకటించిన ఉచిత బస్సులు సుమారు 90 నుంచి 120 కిలోమీటర్ల మేర ట్రిప్పులు వేస్తున్నట్లు అధికారులు అంచనా వేశారు. రాష్ట్ర సరిహద్దుల వరకు మాత్రమే ఉచిత ప్రయాణానికి అనుమతిస్తారు. మన్యం ప్రాంతమైన పాలకొండ డిపోకు సంబంధించి సీతంపేటలో చాలా గిరిజన ప్రాంతాలకు బస్సు సౌకర్యాలు లేవు. గతంలో తిరిగిన బస్సులను కూడా ఇప్పుడు ఆపివేశారు. మరోపక్క ఫ్రీ బస్సుతో ఆటో కార్మికులు, టాటా ఏస్, మ్యాజిక్ వంటి ఇతర వాహనాలు నడుపుతూ జీవిస్తున్న వారిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఉపాధి కోల్పోయే అవకాశం ఉందని నిరసన వ్యక్తం చేస్తున్నారు. మహిళలకి ఉచిత బస్సు పథకం ఆగస్టు 15 నుంచి అమలు చేస్తామని ప్రకటించింది. మరి స్త్రీశక్తి కింద మహిళల్ని గౌరవించడం మరి స్వాగతిస్తున్నాం. మహిళలకి ఉచిత బస్సు పథకం ప్రకటించి ఆగస్టు 15 నుంచి రాష్ట్రంలో ఎక్కడికైనా మహిళలు ఫ్రీగా తిరగొచ్చని చెప్పి ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నాం. అయితే అదే సందర్భంలో ఇవాళ ఉదాహరణకి పార్తీపురం మన్యం జిల్లా పాలకొండ డిపోలో 90 బస్సులు ఉన్నాయి. 90లో 70 బస్సులు మాత్రమే ప్రయాణికులకు ఎక్కడానికి అవకాశం ఉంది. మరి 70 బస్సులలో మహిళలు, ఇతర ప్రయాణికులకి ఇబ్బంది లేకుండా ఇవాళ ప్రయాణం జరగాలి అనుకుంటే ఈ బస్సుల సంఖ్య సరిపడదు. ఇవాళ ఏజెన్సీ ప్రాంతం సీతంపేట, డోన్బై, కేదరాయపురం, సీది, సామరెల్లా ఇవాళ ఏజెన్సీ ప్రాంతాల్లో రూటుల్లో కూడా బస్సులు నామమాత్రంగానే ఉన్నాయి. మరి బస్సుల సంఖ్య పెంచి సాధారణ ప్రయాణికులకి సరిపోవాలా, మహిళలకి సరిపోయే పద్ధతుల్లో బస్సులు ఉండాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం రేపు ఆగస్టు 15 స్త్రీశక్తి మహిళ ఉచిత ప్రయాణం అమలు చేసిన నాటికే అటువంటి బస్సుల సంఖ్యని పెంచడం కానీ, ఇతర ప్రయాణికులను కూడా ఇబ్బందులు లేకుండా ప్రయాణం చేసే పద్ధతుల్లో బస్సుల సంఖ్య, స్టాఫ్ సంఖ్యని పెంచి ఆ పథకాన్ని అమలు చేసి ఉంటే బాగున్ను. ఇప్పుడు పథకం ఆగస్టు 15 నుంచి అమలు చేస్తామంటున్నారు. దానికి అమలు చేయడాన్ని ఎవరు వ్యతిరేకించడం లేదు. కానీ ఇప్పుడు పాలకొండ డిపో పరిధిలో చూస్తే ఈరోజు వైజాగ్ వెళ్ళాలనుకుంటే సకాలంలో బస్సులు లేవు. లేదు, ఇవాళ ఏజెన్సీ ప్రాంతాల్లో తిరగాలంటే సకాలంలో బస్సులు లేవు. మరి సకాలంలో ఇప్పుడే బస్సులు లేవు. మరి లేకపోయినప్పుడు మహిళలు ప్రయాణానికి కానీ లేదా ఇతర ప్రయాణికులు ప్రయాణం చేయడానికి కానీ ఈ బస్సుల సంఖ్య చాలదు. బస్సుల సంఖ్య కూడా పెంచాలా. లేదు, బస్సుల సంఖ్య పెంచకపోయినట్లయితే ఇవాళ ఘాటీలో ప్రయాణం చేసేటప్పుడు ఇవాళ రద్దీతో ఇవాళ యాక్సిడెంట్లు అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఉండదు ఘాటీ రూట్లలోని. అందుకనే రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే జనాభా ప్రాతిపదిక మీద అన్ని రూట్లలోనే బస్సుల సంఖ్య కూడా పెంచాల్సిన బాధ్యత ఉంది. ఉదయం 10 లోపు సాయంత్రం 4 తర్వాత మహిళల రద్దీ ఎక్కువగా ఉంటుంది. బస్సులు అరకొరగా ఉన్న క్రమంలో సమస్యగా మారవచ్చు. ఆముదాల వలస, నరసన్నపేట, టెక్కిలి, పలాస, ఇచ్చాపురం, మన్యం ప్రాంతాలైన పాలకొండ, సీతంపేట, బామిని, కొత్తూరు ప్రాంతాల నుంచి ఎక్కువ మంది ప్రజలు ప్రయాణం సాగిస్తున్నారు. అయితే రాకపోకలకు ఉచిత ప్రయాణానికి సరిపడే బస్సుల సంఖ్య కూడా ఉండాలి. జిల్లాల్లో కనీసం 50 నుంచి 100 వరకు అదనంగా బస్సులు అవసరం. భవిష్యత్తులో ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం భావిస్తోంది. పథకం అమలుకు చాలా సమయం తీసుకున్న ప్రభుత్వం ఈ మేరకు ఏర్పాటు చేయలేకపోయింది. మహిళల సంఖ్య తగ్గ బస్సులు లేకపోవటం ప్రధాన సమస్యగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణం ప్రవేశపెట్టింది కనుక బస్సులు చాలా తక్కువ సంఖ్యలో తిరుగుతున్నాయి. కనుక బస్సులు పెంచితే చాలా బాగుండు. ఎందుకంటే ఆ మహిళలకి చాలా ఇబ్బందిగా ఉంటుంది, అలాగే మగవారు కూడా ఇబ్బందిగా ఉంటుంది. కొన్ని ఆల్ట్రా డీలక్స్, సూపర్ ఎక్స్ప్రెస్లు అన్ని కొన్ని ఇవ్వట్లేదు. కనుక ఈ బస్సులు కూడా కొంచెం పెంచితే బాగుంటుందని మా అభిప్రాయం తెలియజేస్తున్నాం. బస్సులో ఏదేని గుర్తింపు కార్డు చూపి ప్రయాణించవచ్చని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. బాలికలు, మహిళలు, ట్రాన్స్జెండర్లు
ఉచిత ప్రయాణం కల్పించనున్నట్లు పేర్కొంది. అయితే ఈ విషయంపై ఆటో, క్యాబ్ డ్రైవర్లలో గుబులు రేగుతోంది. తమ ఉపాధికి గండి పడుతుందని వారంతా ఆందోళన చెందుతున్నారు. పల్లె వెలుగు బస్సుల్లో అందరూ ఉచితంగా ప్రయాణిస్తే వీళ్ల స్థితి ఏమిటని గగ్గోలు పెడుతున్నారు. ప్రధాన రూట్లలో సైతం ఆర్టీసీ పరిమిత సంఖ్యలో బస్సులు నడుపుతుండటం దిక్కుతోచని పరిస్థితి నెలకొందని వాపోతున్నారు. తమకు ప్రత్యామ్నాయ ఉపాధిని కల్పించి ఆదుకోవాలని కోరుతున్నారు. మగవారు ప్రయాణించడానికి అనేక ఇబ్బందులు పడుతుంటారు. ఎందుకంటే ఉచిత ప్రయాణం అనేటప్పటికీ మహిళలు కూడా ఎక్కువగా ప్రయాణించే అవకాశం ఉంటుంది. పురుషులు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాగే ఆటో వాళ్ళు కూడాను సర్వీసులు లేకుండా అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆటో వాళ్ళు కూడాను ఏదైనా వృత్తిని చేస్తూ కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టినట్టయితే బాగుంటుందని. ఇక జీరో టికెట్కు ప్రభుత్వం రియంబర్స్మెంట్ చెల్లించాల్సి ఉంటుంది. ఇది జాప్యమైతే ఆర్టీసీ సంస్థ దివాలా తీస్తుంది. ఉచిత బస్సు ప్రయాణానికి కావలసిన బస్సులు ఆక్యుపెన్సీతో సంబంధం లేకుండా గ్రామీణ ప్రాంతాల్లో బస్సులు నడపటం, విద్యార్థుల ట్రాన్స్పోర్ట్కు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవటం కీలకం. ఉచిత బస్సులు నడపటం ప్రారంభించాక ఆర్టీసీ సంస్థకు కొన్ని సమస్యలు ఎదురవుతాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక ప్రభుత్వం ఈ సమస్యలను ఎలా పరిష్కరిస్తుందో ఎదురు చూడాల్సి వస్తోంది. రేపు ఆగస్టు 15 నుంచి మరి మహిళలకు స్త్రీ శక్తి పథకం కింద ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి ఉచితంగా బస్సుని ఫ్రీగా ప్రకటించున్నారు. దానికి ఆర్టీసీ ఎంప్లాయీస్గా మేమైతే స్వాగతిస్తున్నాం. మరి ఈ ఉచిత పథకాల వల్ల మరి పూర్తి స్థాయిలో ప్రయాణికులు పూర్తిగా మాకు సహకరించాలి. ఎందుకంటే గతంలో కంటే ఇప్పుడు ఉచితంగా ప్రయాణం చేస్తే మహిళలు ఎక్కువగా రావడానికి ఆస్కారం ఉంటుంది అనేటటువంటిది కాన్సెప్ట్ ఉంది కనుక మరి మహిళలు పూర్తి స్థాయిలో ప్రజలు కూడా సహకరించవలసిన పరిస్థితి ఉంది. మరి ముఖ్యంగా ఏంటంటే ఓవర్లోడ్ అయ్యేటప్పుడు ఫుట్బోర్డుల మీద ప్రయాణం మాని వేలబడేటటువంటి పరిస్థితుల్లో కూడా మారాలని చెప్పి మరి మీ ద్వారా మేము ముఖ్యంగా తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ప్రమాదాలు జరగకుండా నివారించవలసిన బాధ్యత కూడా మరి డ్రైవర్ కండక్టర్లు ఇద్దరే ఉంటారు కనుక మరి వందలాది మంది బస్సులో ఉండేటప్పుడు కాస్త సహకరిస్తే ప్రమాదాలు కూడా జరగకుండా ఉంటుందని చెప్పేసి మరి మేమైతే మీ ద్వారా కూడాను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే ముఖ్యంగా కొన్ని రూట్లలో సింగిల్ రూట్లు ఉన్నాయి కనుక ఆ రూట్లకు సంబంధించినటువంటి సర్వీసులకు సంబంధించి మేము కూడా బస్సులు పంచుకొని ఇప్పటికే మా ఆర్టీసీ యాజమాన్యానికి మరి మా రాష్ట్ర కమిటీ 33 డిమాండ్స్ తోటి మరి పూర్తి స్థాయిలో మేము కూడా విన్నవించడం జరిగింది కనుక ఈ పథకం అనేది పూర్తి స్థాయిలో అమలు జరగాలంటే ప్రజలు ప్రయాణికులు కూడా మా ఆర్టీసీ ఉద్యోగులకి సహకరించాలని చెప్పి మాత్రం మీ ద్వారా మేము ముఖ్యంగా మరి విన్నవించుకుంటూ ఉన్నామండి.